తెలుగు రాష్ట్రాలకు మన జూనియర్ ఎన్టీఆర్ కోటి విరాళంగా అందజేసిండంట. ఇక చూసిరా భయమ్మనే మంచి విషయం అనే చెప్పుకోవాలి. అయితే ఈయన తెలంగాణ ఇటీవలే విజయవాడ, గుంటూరులా కొన్ని ప్రాంతాలల్లా కుండపోత వర్షం అయితే మనకి సవి చూసినాం. గైతే ఈ భారీ వరద నీటి మునిగిపోయిన సంగతి గిట్లా మనకి ఎరగనే. ఇక ప్రస్తుతం ప్రభుత్వం తగిన చర్యలను చేపట్టి ప్రజల్ని ఆదుకుంటున్నది. గంతే కాకుండా గిసువంటి పరిస్థితి ఇంకా అదే నడుస్తున్నదని చూస్తుంటే అర్థమైతేనే ఉన్నది. ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీ వర్గాలకెళ్ళి గదే సైన్మా ఇండస్ట్రీలకెళ్ళి విరాళాలు గిట్లా మొదలైనయంట. ఇప్పటికే అశ్విన్ దత్తు అంటే ఇక చాలా పెద్ద ప్రొడ్యూసరు 25 లక్షల వరకు విరాళం ప్రకటించిందంట. గంతే కాకుండా తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలకు చొప్పున ఇక ఇంకో ₹1,00,00,000 విరాళం అందజేసిండంట మన జూనియర్ ఎన్టీఆర్. అయితే గాయన ఈ సోషల్ మీడియా వేదికల ట్విట్టర్ అనేది ఉంటది చూడుర్రి. ఇక దాంట్లో పోస్ట్ పెట్టిండంట. అయితే 2 తెలుగు రాష్ట్రాలలో గిసువంటి పరిస్థితి చాలా వరకు బాధాకరంగా ఉన్నది. ఎందుకనంటే కుండపోత వర్షంతోని అసలు భారీ వరద నీటితోని అసలు వర్షం బీభత్సం సృష్టించింది. అది నన్ను చాలా కలిచివేస్తున్నది. ఇక గందుకనే నా వంతు సహాయం మేరకు తెలంగాణ సీఎం సహాయక సిబ్బందికి 50 లక్షలు, గట్లనే ఆంధ్ర సహాయక సిబ్బందికి ఇంకో 50 లక్షల చొప్పున మొత్తంగా ₹1,00,00,000 విరాళం ఇస్తున్నా అని ఆయన ప్రకటించిండంట. ఇక చూసిర్రా ఇక ఎంత మంచి మనసో ఆయనది. గంతే కాకుండా ఇక ఈయనతో పాటుగా మరో యువ నటుడు గిట్లా విరాళాన్ని ప్రకటించిండట. ఇక ఎవరో కాదు, మన విశ్వక్సేను. ఈయన గిట్లా 2 రాష్ట్రాలకి కలిపి 10 లక్షల విరాళం ప్రకటించిండంట. ఇది నా వంతుగా చేస్తున్న సహకారం అని చెప్పిండంట. ఇది గిట్లా ఆయన ఎక్స్ ఖాతాలా అంటే ట్విట్టర్లా పోస్ట్ పెట్టిండంట. గైతే తెలంగాణ సీఎం సహాయకదారుడికి ఇక ఇది 5 లక్షల చొప్పున విరాళం ఇస్తున్నా. గంతే కాదు, ఆంధ్ర సహాయక సిబ్బందికి గిట్లా సీఎం రిలీఫ్ ఫండ్ గిట్లా ఇంకో 5 లక్షల చొప్పున ఇస్తున్నా అని మరొక పోస్ట్లో తెలియజేసిండంట. ఇక మొత్తం మీద చూసుకుంటే 10 లక్షలు ఇస్తున్నట్టు అర్థమైతేనే ఉన్నది. ఇక అంతేకాదు, ఏదైతే బాధితులు చాలా బాధపడుతున్నారో ఇది నా వంతుగా ఒక చిన్న అడుగు వేస్తున్నా, ఒక చిన్న సహాయం, వాళ్ళు తొందరలోనే ఈ బాధ నుంచి కోలుకోవాలని నేను ఆ దేవుడికి ప్రార్థిస్తున్నా అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గిట్లా పోస్ట్ పెట్టిండంట. ఇక చూసిర్రా ఎంతమంది ముందుకొచ్చి ప్రజల్ని ఆదుకుంటున్నారు అనేది చాలా ప్రశంసనీయకరం అని చెప్పుకోవాలి. కనుక ఆపదలో ఉన్నోడికి సాయం చేసినోడు దేవుడితో సమానం అని మనం అంటూ ఉంటాం. కానీ ఇప్పుడు నిజంగా ఆపద వచ్చినప్పుడు సాయం చేసేటోళ్ళు అంటే ఇక అంతకు మించి అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక సినీ వర్గాలకి వెళ్ళి ఇక సీఎంకి వెళ్ళి అన్ని రకాలుగా ప్రజలకి మంచి ఫండ్ అనేది దొరుకుతున్నది గినక ఆళ్ళు తొందరలోనే ఈ బాధకెళ్ళి బయటికి రావాలని కోరుకుంటా. మళ్ళా కలుద్దాం.